ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ presents ఇస్మార్ట్ శంకర్, written by అనితా రాణి, narrated by ఆర్జే విజ్జు. ఎపిసోడ్ 2 వాట్సప్ బేబీ. గప్పుడే ఎండ మస్తు కొడుతుంది. ఏడన్నగాలే పట్టపగల్లెక్క గరం గరం ఉన్నది. ఇంటెనక గిన్నెలన్నీ తోమకుండా ఉండేపాటికి వాటి నిండా జుయ్యం అని ఈగలు ముసురుతున్నాయి. అంచం దిగింది మొదలు నోట్లింత సాయబొట్టు పడకుంటే పానమంతా గిలగిల కొట్టుకుంటదా. పని మనిషి లక్ష్మి తినావు ఇంతే, చెప్పని రాదు, గిన్నెలు దొమ్మదు అని గప్పటి సంధి మనసులో తిట్టుకుంటూనే ఉంది విజయ. ఇంతలో ఓలో పిలిచినట్టు వినిపించింది. ఇంటి ముందరికెళ్ళి చూడంగానే ఆడ ఆమెకు ఎదురుగా తమ్ముడు ఇస్మార్ట్ శంకర్ కనిపించిండు. మస్తు ఖుషి పడ్డది విజయ. ఏందిరా తమ్మి, బాగున్నావారా? ఏం నుంచి వస్తువి? మమ్మీ డాడీ ఎట్లున్నారు అని చెప్ప అడిగింది విజయ. స్మార్ట్ శంకర్ తల ఒక్కపారి కిర్రున తిరిగినంత పరైంది. అక్క కొంత గాలి పీల్చుకొని కొంచెం తాగడానికి మంచినీళ్ళు అని పంకా కింద కూర్చున్నాడు శంకర్. అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిండు బావ రమేష్. ఏందిరా బామ్మారిది, బావున్నావా అని మాట్లాడిచ్చిండు రమేష్. బావా బావున్నా అని మెల్లగా చెప్పిండు శంకర్. అక్క ముఖంలో ఏదో పరేషాన్ కొడుతున్నది. బావ సాన మంచోడు, అక్కను పువ్వులో పెట్టి చూసుకుంటాడు. మరి ఇంత దివాలా తీసినట్టుందేంది? గా కథ ఏందో తెలుసుకుంటే మంచిదని అనుకున్నాడు ఇస్మార్ట్ శంకర్. అవునే అక్క, ఏమైందే బాగా పరేషాన్ కనబడుతున్నావు? బావతో ఏమైనా ఫైటింగ్ చేసినవేంది అని అనుమానంగా అడిగిండు శంకర్. బా ఏం చెప్పమంటావురా తమ్మి, మా ఆడోళ్ళకుండే పరేషాన్లు ఒక్కటారుండా అని అంది విజయ. గంతే శంకర్ గాడు భయపడ్డాడు. అక్క నీ పరేషాన్ల చిట్టాకి ఇప్పుడు ఇప్పొద్దు కానీ ఒక మెయిన్ పరేషాన్ చెప్పు చాలు. కొంచెం చావ వస్తావా పోయేవా? నీ లొల్లిలో పడి నన్ను అరుసుకున్నాడు సుతం మర్చిపోయినావు అని సిరాకు పడ్డాడు శంకర్. గప్పుడు అసలు పరేషాన్ గుర్తుకొచ్చింది. గదే తమ్మి నా బాధ అని తల పట్టుకున్నది విజయ. దానికి మస్తు ఫీల్ అయిండు ఇస్మార్ట్ శంకర్. ఏందే అక్క, రాకొచ్చిన తమ్ముడు గింత సాయసుక్క పోయమంటే నువ్వు గింత బాధపడుతున్నావేంది అని శంకర్ గాడు గుడ్ల నీళ్లు కక్కున్నాడు. గంతే గది విన్న విజయసుత హైరాణ పడ్డది. అయ్యో తమ్మి, నన్ను తప్పులో పెట్టకురా, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు. అవునా, ఎవరికి చెప్పుకోవాలో ఏమోరా అంది. గంతే శంకర్ గారికి మస్తు కోపం వచ్చింది. లాపు బాధంటో పరిశాన్ అంటో తప్ప గదేందో చెప్పమంటే మళ్ళా చెప్పకుండా గులుగుతున్నావు అని కసురుకున్నాడు ఇస్మార్ట్ శంకర్. నా పరిశాన్ నీకు చెప్తే ఏమన్నా ఆరుస్తావా తీరుస్తావా? ఏం చెప్పాలా నీకు? మన ఇంట్లో పనిచేసే పని మనిషి లక్ష్మి దినాము 12 కొడితే కానీ పనికి వస్తలేదు అని చెప్పి బేజారైంది విజయ. దానికి ఇస్మార్ట్ శంకర్ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేసింది. అవునా, ఇంతకు లక్ష్మిని ఎవరు 12 కొడుతున్నారు? దాని పెనిమిటా అని అడిగిండు శంకరు. గప్పుడే విజయ బిక్కముఖం పెట్టింది. గిదీంట్లో దాని పెనిమిటి ఎందుకు వచ్చిండ్రా అని విచిత్రంగా ముఖం పెట్టింది విజయ. గది ఇన్న ఇస్మార్ట్ శంకర్ అక్కను చూసిండు. దాని పెనిమిటి కాక దాన్ని మరెవరు కొడుతున్నారు అని అయోమయంగా అడిగిండు శంకరు. గది విన్న విజయకు మొత్తం సమజైంది. నా బొందా, దాన్ని 12 కొట్టుడు కాదు, గది ఇంటికి వచ్చేసరికి టైం 12 కొడుతుంది అని వివరంగా చెప్పింది విజయ. దానికి శంకర్ గారికి నగొచ్చింది. ఓర్ని, గది వచ్చేసరికి పగలు 12 కొడుతుందా? దాని మొగడు గిట్ట కొడుతున్నాడేమో. గదేదో టీవీలా బతుకు జట్కా బండి ప్రోగ్రాం వస్తుంది కదా, గాడికి పంపితే మంచిదని చెప్దామనుకున్నా అని అన్నాడు శంకరు. గప్పుడు విజయ వంట రూమ్లోకి వెళ్ళి చాయ్ కప్పులు గడిగి స్టవ్ మీద చాయ్ పెట్టింది. గప్పుడే విజయకు ఏదో యాదికొచ్చింది. అవురా తమ్మి, నీ జాబ్ సర్చింగ్ ఏడు దాకా వచ్చింది అని అడిగింది విజయ. దాంతో ఇస్మార్ట్ శంకర్ గాడు నీరు గారిపోయిండు. అబ్బా గది ఎందుకు అడుగుతావాక, ఆడోళ్లకు 1,00,000 పరిశాన్లు ఉన్నావు కానీ ఓడు జిందగీ మొత్తం పరిశానే అని గాలి తీసుకున్నాడు శంకర్. దానికి విజయ విచిత్రంగా ముఖం పెట్టింది. గదేంద్రు పెద్ద ఏదాంతం చెప్పినావు కానీ ముసలి ఎట్లున్నది? అమ్మ నాన్న అందరూ మంచిగానే ఉన్నారు కదా? మంచినీళ్ళ బాటిల్ ఇస్తూ అడిగింది విజయ. గప్పుడు సోఫాలో నీరసంగా జారీలా పడ్డాడు శంకరు. గాల లొల్లి ఇప్పుడు ఎందుకు కానీ ముందుగా నీ పరిశాన్ ఏందో చెప్పు అని అడిగిండు శంకరు. ఇప్పుడు విజయ ఉసూరుమన్నది. ఏముందిరా, మా ఆడోళ్ళకు ఉండేదే పని మనిషి ప్రాబ్లం. 10 ఇండ్లు పట్టుకుంటుంది. కొండమంగలిగాడు గుండు కొరిగినట్టు ఆడిని తీడింత పని చేసుకుంటా మన ఇంటికి వస్తుంది. అప్పటికి జామ పొద్దు ఎక్కుతుంది. మీ బావకు కాఫీ కావాలా,
అత్తమ్మకు ఛాయ బిస్కెట్ కావాలా, ఇక నీ అల్లుడికి బూస్ట్ కావాలా. అందరు ఒక్కపారి మంచం దిగరు, ఎవరి టైం వాళ్ళదే. ఇక చూడు ఈడ అంట్ల తోనికి ఎన్ని గిన్నెలున్నాయో, ఈ పనంతా తగబెట్టేసరికి వెయ్యిలు ఎన్ని బొక్కలున్నాయో అన్ని బొక్కలు నొప్పే. డాక్టర్కి చూపిస్తే రెస్ట్ తీసుకోమంటాడు అని చెప్పింది విజయ. గింతలో బయట గేటు సప్పుడైంది. అరే ఎవరో చూసి గేటు తీయిపో అని శంకర్ని పంపింది విజయ. శంకర్ వచ్చి చూసి నోరు తెరిచిండు. వాడొచ్చింది ఎవరో కాదు, గా ఇంటి పని మనిషి లక్ష్మి వచ్చింది. గేటు తెరిచిపెట్టిండు. అది రానైతే వచ్చింది కానీ లక్ష్మి సిద్ధం అంతా దాని చేతులున్న సెల్ ఫోన్ మీదనే ఉంది. గది చూసిండు శంకర్ గాడు. ఏందే లక్ష్మి, గది సెల్ ఫోనా అని అడిగిండు శంకరు. గప్పుడు తలెత్తి చూసింది లక్ష్మి. దాని ముఖం ఎలిగిపోయింది. శంకర్ మాటలు చేతలంటే లక్ష్మికి మా సానిష్టం. అగో శంకర్ బాబు ఎప్పుడొచ్చినావు, అందరు మంచిగున్నారా అని సంబరంగా అడిగింది లక్ష్మి. శంకర్ దాన్ని చేతిలోని సెల్లును చూస్తూనే ఉన్నాడు. గింతల వీళ్ళు మాట్లాడుకుంటా ఇంట్లోకి వేయర్రు. విజయకు కోపం వచ్చింది. ఏందే దినమంతా లేట్ చేస్తున్నావు, ఇవాళ ఇంక అర్ధగంట లేటు. కనీసం నీ మొగుడుతోనన్నా చెప్పి పంపితే నేను పని చేసుకునేదాన్ని కదా అని కోపంగా అడిగింది విజయ. అయ్యో ఇజ్జమ్మా, మా బుజ్జితోటి మీకు ఆస్టాప్ పంపించిన, నువ్వు చూసుకోలేదా అని అడిగింది లక్ష్మి. అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఊళ్ళో ముఖాలోళ్ళు చూసుకున్నారు. గదేనమ్మా, ఈ సెల్లుతోని 10 మందికి ఒక్కపారే పంపుతారు చూడు, గదే ఆస్టాపు అని చెప్పింది లక్ష్మి. కప్పుడు వాళ్ళిద్దరికీ సమజైంది. ఓ వాట్సాపా, అది ఆస్టాప్ కాదే వాట్సాప్, దేంట్లో పంపించినావు అని అనుమానంగా అడిగింది విజయ. దానికి లక్ష్మి కళ్ళు చిన్నగా చేసి చూసింది. గదేనమ్మా, నేను ఎవరింట్లో పనిచేస్తానో వాళ్ళందరినీ కలిపి ఓ ఆస్టాపు గుంపు చేసిన. పనికి రానీకి కొంత టైం పడుతుందని చెప్పనీకి పాతోళ్ళకి ఫోన్ చేయాలంటే మతుంటలేదు. వాళ్ళకి చెప్పి మళ్ళీ ఇంకొకరికి చెప్పకుంటే లొల్లి పెడుతున్నారు. గందుకే ఓ గుంపు చేసి దానిలో టైం పడుతుందని పెట్టిన అని చెప్పింది లక్ష్మి. అబ్బో, దీని తాన తెలివి బాగానే ఉన్నదని ముఖాలు చూసుకున్నారు ఇద్దరు. అంటే గది పనిచేసే 10 ఇండ్లను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాన్ని ఆస్టాప్ గుంపు అని చెప్తుందని అర్థమైంది. వెంటనే తన తానున్న ఫోన్ ఓపెన్ చేసి చూసింది విజయ. ఒక్కసారి దిమ్మ తిరిగిపోయింది. గిన్నెలు దొంగతున్న లక్ష్మి డీపీ ఉన్న వాట్సాప్ గ్రూపు కనిపించింది. తెరిచి చూస్తే పక్కింటి పద్మ, వెనుకింటి వనజ, ఎదురింటి దీప, లక్ష్మి పనిచేసే 10 ఇండ్ల ఫోన్ నంబర్లున్నాయి. గ్రూప్ అడ్మిన్గా దాని పేరుంది. ఆ గ్రూప్లో మెసేజ్ ఏముందా అని చూసింది విజయ. అమ్మలు అవ్వలు, గీయాల గిన్నెల దోనికి ఒక అర్ధగంట లేట్ అవుతుంది, జర సర్దుకోండి అని మెసేజ్ ఉంది. గంతే, పని మనిషి లక్ష్మి తెలివికి స్మార్ట్ గార్డ్ సుతా తెల్లముఖం వేసిండు. ఆ గ్రూప్లో ఇంకా చాలా మెసేజ్లున్నాయి. పద్దమ్మ, నిన్న మీరు వేసిన గిన్నెలల్లో అంట్లన్నీ ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి, కొంత మంచిగా సాఫ్ చేయండి. ఇజ్జమ్మా, నేను వచ్చేదాకా సాయి గిన్నెల కోసం చూడకుండ్రి, సాయి గిన్నెలు డబ్బులు ఉంచుకోండి. అనజమ్మ, మొన్న మీరు నీసు అంటుకుంటే గిన్నెలన్నీ నీసు కంపు కొడుతున్నాయి, వాటిని ఏరే పెట్టేయండి. ఏంది, వనజమ్మోళ్ళు బాపనోళ్ళు కదా, వాళ్ళు నీసు తింటున్నారా అని దానికి వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టి మెసేజ్ పెట్టిర్రు. గప్పుడు గది చూసిన వనజకు కోపం వచ్చింది. వసే లక్ష్మి, నీసు మీ తినలేదే, ఇంటికి సారి గెస్టులు పిలిచిండు, నువ్విగా గిన్నెల దోనికి మా ఇంటికి రాకు అని మెసేజ్ పెట్టి ఆ గుంపులోకెళ్ళి లెఫ్ట్ అయింది వనజ. అవన్నీ చూసిన విజయకు ఇరుగా కోపం వచ్చింది. ఏందే గీ మెసేజు, సాయి గిన్నెలు 2 కొనుక్కో అన్నా, నువ్వేందే నాకు చెప్పేది, నా ఇంట్లో ఎన్ని గిన్నెలు ఉంటే నీకెందుకే, మంచిగా దొరికినవు తీ అని లొల్లి పెట్టింది విజయ. లక్ష్మి అనుకున్నదొకటి అయిందొకటి. ఓ ఇల్లు పనికి రావద్దని పీకి పడేసే. ఇక చేసేదేం లేక ఇంట్లోకెళ్ళి గిన్నెలన్నీ గడుగుడు షురూ చేసింది. ఆడ ఫోన్తోని రికార్డు చేసుడు మొదలుపెట్టింది. గదంతా చూసిన విజయ బేజారైంది. ఓసే లక్ష్మి, ఏం చేస్తున్నావే అని అడిగింది విజయ. తలసూత తిప్పకుండా మాట్లాడింది లక్ష్మి. అమ్మా, వీడియో తీస్తున్నా అని చెప్పింది లక్ష్మి. విజయకి అదేం చేస్తుందో సమజ్గాలే. ఏంది, అంట్ల గిన్నెలు దోమకుండా వీడియో తీసి ఏం చేస్తావే, పిసగాని లేచిందా ఏంది నీకు అని అడిగింది విజయ. వీడియో తీసినాక పక్కన సెల్లు పెట్టింది.
గిన్నెలు తోడు మొదలుపెట్టింది. గదే అమ్మా, ఏడన్నా గిన్నెలు ఎక్కువ ఉన్నాయా, జిడ్డు పట్టున్నాయా, నీళ్లు ఈయన్నే వస్తాయా లేకపోతే ఏ నుంచన్నా మోసుకొచ్చుడా, ఇవన్నీ వీడియోలు తీసి మా పని మనిషి గుంపులో పెడతాం. దాంతోని మాకు జీతాలు ఎట్లిస్తున్నారో తెలుస్తుంది. పని ఎక్కువ ఉంటే మా సంఘపోళ్ళు జీతం ఎంతగా ఉన్నో డిమాండ్ చేస్తారు అని చెప్పుకొచ్చింది లక్ష్మి. గదంతీని కళ్ళు తేలేసింది విజయ. మళ్ళా కోపంగా లక్ష్మి మీదకి ఉర్రనీకి చూసింది. అవ్వర బిడ్డో, దీని వెనుక గింత నెట్వర్క్ ఉన్నదన్నమాట అని మనసులో అనుకున్నాడు. గంతే గబుక్కున అక్క నాపిండు శంకరు. అక్క జర్రాగు, లేనత్త కన్నా గుడ్డత్తనయ్యం. కన్ను పోయే కాటుక మనకెందుకు చెప్పు. నువ్వేమైనా అంటే డబ్బున దీనికి కోపం గిట్ట వచ్చిందనుకో, గప్పుడు ఇది ఇంటికి వచ్చి బంద్ చేస్తుంది. గప్పుడు నీకు చాలా కష్టం అవుతుంది. మనకిప్పుడు కదా అవసరమో చెప్పు. పనిచేయనికి నువ్వు ఆగమాగం అవుతావు అని చెప్పిండు శంకర్. గప్పుడు మనసుల గొంత సోంచాయించింది విజయ. నీ వద్దే గిది గనుక రానికి గుస చేస్తే తన బతుకు కుక్క బతికే. ఏమో అనుకున్నా కానీ ఇస్మార్ట్ గారి దిమాకు మస్తుగా పనిచేస్తుంది అని మనసులో అనుకున్నది విజయ. గదంతా పక్కన పెట్టు లక్ష్మి, మా తమ్మి నీకు మంచి చెప్తాడు, గాడు చెప్పినట్టీను, గప్పుడు మనకు మంచిగుంటుంది అని లక్ష్మిని కూల్ చేసింది విజయ. వీళ్ళ మధ్య జరుగుతున్న భాగవతం అంతా చూసినాక ఇస్మార్ట్ శంకరు వాళ్ళను సంజాయిద్దామని అనుకున్నాడు. అవును లక్ష్మి, వీడియో మస్తుగా తీస్తున్నావు తీ. ఈ వీడియోలన్నీ తీసుడు నీకెవరు నేర్పిర్రు అని అడిగిండు శంకరు. అతన్ని కింది నుంచి మీ దాకా ఓ పారి చూసింది. ఓళ్ళు నేర్పుతారు, నా పెనిమిటి చెప్పిండు. ఏమున్నది దీంట్లో, గీడ కర్ర సుక్కనొత్తాలే, గప్పుడు గదేందో ఉండేనబ్బా, నాకు మతికొస్తలేదు. నీ బాంచన్ వ్యాధి మరిచిన సారు. కొంతసేపు ఆగింది లక్ష్మి. సమజయింది. ఈ కర్రె సుక్కను వత్తంగానే గదే గా కెమెరా తెరుచుకుంటుంది. తెరుచుకున్నాక గీడ ఎర్ర సుక్కను వత్తాలే, వీడియో రికార్డ్ అవుతుంది, కేలు కథం దుకాణం బంధు అని చెప్పింది లక్ష్మి. గా చెప్పుడు సుత యూట్యూబ్లల్లా టీవీలల్లా చెప్పినట్టు స్టైల్గా చెప్పింది లక్ష్మి. అబ్బో, దీని సోకు ఇంత అంత కాదు, గప్పుడే పెద్ద యాంకర్ అయినట్టు పోజులు దొబ్బుతుంది. దీనికి ఈ గోకుడు అంటిస్తే చాలు, కథానికి ప్రతిసారి పనికి ఏ కహాని చెప్పకుండా ఉరుక్కుంటొస్తుందని స్కెచ్ చేసిండు ఇస్మార్ట్ శంకర్ గాడు. లక్ష్మి, నీ తానా తెలివి సానా ఉంది. నువ్వు ఈ వీడియోలను ఈ వాట్సాప్ గ్రూప్లలో పెట్టకుండా యూట్యూబ్లో పెట్టు. తినాము కథళ్ళు, దాన్ని గమ్మత్తుగా మాట్లాడుకుంటా చెప్పు. ఇక చూసుకో, అప్పుడు నీకు పైసలు వస్తాయి. ఈ నౌకసుత చేసుకునే పని ఉండదు. ఏమంటావు అని లక్ష్మి దిమాకంతా వాష్ చేసిండు శంకర్. లక్ష్మి కళ్ళు మిలమిల మెరిసినాయి. ఇదంతా తింటున్న విజయకు మస్తు కోపం వచ్చింది. శంకర్ని పక్కకు గుంజింది. ఏందిరా గిది, గా వాట్సాప్ ఉన్నందుకే గిది పనిచేయనికి మస్తు నగరాలు చేస్తుంది. గసొంటిది దానికి మళ్ళీ కొత్త రోగం అంటూ పెట్టినావు, ఇక నా పని అయినట్టే అని తలబట్టుకున్నది విజయ. దానికి శంకర్ గాడు ఓ నవ్వు నవ్విండు. ఎందుకే అక్క గంత పరిశాన్ అవుతావు, ఈ లక్ష్మికి ఆ సెల్ ఫోన్ పిస్తున్నది, గది తెలుసుకోనికైనా నీ తనకొస్తుంది, ఇంకేంది అని చెప్పిండు శంకర్. ఇంతలా లక్ష్మి ఓలతోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఇద్దరూ వాడికెళ్ళి చూసిర్రు. గంతే కళ్ళు పెద్దగా చేసి ఓలకోళ్ళు చూసుకున్నారు. ముందర లక్ష్మి ఏదో ఈడ తీసుకుంటా కనబడ్డది. ఎదురుంగా కిటికీల సెల్ ఫోన్ పెట్టింది. ఉన్న సొల్లంతా చెప్పుడు షురూ చేసింది. గది పొద్దుగాల ఎప్పుడు లేస్తుంది, ఎవరింట్లో పనిచేస్తుంది, ఎన్నింట్లల్లో పనిచేస్తుంది, అంతా చేతులు అటు తిప్పుకుంటా ఇటు తిప్పుకుంటా మాటి మాటికి కళ్ళు పెద్దగా తెరుచుకుంటా బాతకాని కొట్టింది. ఇజ్జమ్మా గిన్నెలు దోమినా, ఈడ వీడియో సుత తీసిన. శంకర్ సారు నీకు ట్యాంక్ చెప్తున్నా, ఇక పోతా, ఈ వీడియోని మావాడితోటి యూట్యూబ్లోకి ఎక్కిస్తా అని నవ్వుకుంటా అన్న చెల్లిపోయింది లక్ష్మి. గదంతా చూసిన విజయ్ నోట్లకెళ్ళి ఒక్క మాట రాలే. ముందగాల శంకర్ ఈ లోకంలో పడ్డాడు. ఏందే అక్క బొమ్మ లెక్క నిలబడ్డావు అని అడిగిండు శంకర్. శంకర్ మాటలకు అయోమయంలో నుంచి బయటపడింది. అవురా తమ్మి, ఎవడు పడితే ఆడు ఎట్లా పడితే అట్లా యూట్యూబ్ను వాడుకుంటున్నారు. ఈ లోకం ఎటుపోతుందో అర్థమైతలేదు.
గా లచ్చివేంది, వీడియో తీసుడేంది, గా ముచ్చట పెట్టుడేంది అని పిసదాని లెక్క అడిగింది విజయ. దానికి భగవద్గీత చెప్పినట్టు చెప్పిండు ఇస్మార్ట్ శంకర్. అక్క, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవడు సినిమాకి ఆడే హీరో వీడియో ఎంత గలీజ్గా తీస్తే అంతమంది చూస్తారు. లక్కు సాధిస్తే ఒక్క రోజులో ఆడు లక్షలు సంపాదిస్తాడు. పాతకాలం లెక్క నౌకరీ చేయాలా, సంపాదించాలా అని ఈ కాలంలో లేదు. లంగతనం దొంగతనం చేయకుండా సంపాదించనీకి వేల ఐడియాలున్నాయి. అందులో ఈ యూట్యూబ్ ఓటి అని చెప్పిండు ఇస్మార్ట్ శంకర్. అబ్బా అక్క, నీ పని మనిషి లొల్లిలో పడి నాకు పొద్దటి సంధి చావ వేయలేదు. ఇప్పుడు గిన్నెలు గారు కూడా అయింది కదా, కొంచెం దయించు, నీ కాలు మొక్తా అని దండం పెట్టిండు ఇస్మార్ట్ శంకర్. విజయ ఛాయ్ పెట్టి కప్పులల్లో పోసి అందరికి ఇయ్యనీకి పోయింది. అక్క చేతి ఛాయ్ దాక్కుంటా హాయిగా కళ్ళు మూసుకున్నాడు ఇస్మార్ట్ శంకర్. తెల్లారింది. శంకర్ నిద్రలేసి బయటకొచ్చిండు. అక్క ఎప్పటి లెక్కనే తల పట్టుకొని కనబడ్డది. తమ్ముణ్ణి చూడంగానే కాలికమ్మ లెక్క లేసింది. నేనేం చెప్పినా దానికి లేనికోకుడు అంటబెట్టకని అన్ననా? ఇప్పుడు చూడు, గా లక్ష్మికి ఏదో పెళ్లిలో గిన్నెలు తోమే పని పడ్డదట. దీని గిన్నెలు తోముడితో పాటుగా పెళ్లి సుత తీసి యూట్యూబ్లో వీడియో పెడతాదట. గందుకని ఈ పూట రాదట అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టబట్టింది విజయ. గంతే, గా తిట్లకు గాడి చెవులకు తూట్లు పడ్డాయి. This has been a Earhook Private Limited production of Ismart Shankar. Written by Anita Rani. Narrated by RJ Viju. Producer Earhook Private Limited.